మరి ఉత్తరం చూద్దామండి. గోవిందరాజు హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. ఉత్తర ద్వార దర్శనానికి ఆలయం దాకా వెళ్ళలేకపోయిన వారికి ప్రత్యామ్నాయం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఈ రోజుల్లో అయినట్టయితే స్పష్టంగా సూటిగా ఉన్నట్టుగా మాట్లాడుకోవాలంటే ఆలయానికి వెళ్ళిన దానికంటే కూడా ఇంట్లో సుఖంగా జాగ్రత్తగా ఏ విధమైనటువంటి అభ్యంతరాలు అవరోధాలు లేకుండా దర్శనం చేస్తే అది నిజమైన దర్శనం అవుతుంది. ఆలయానికి వెళితే ఓ వరస తోపులాట, వాళ్ళు ముందెళ్ళారు, మేము వెనకొచ్చాం, మేము ముందున్నప్పటికీ మమ్మల్ని వెనక్కి నెట్టారు, ఈ దృష్టితోటే దర్శనం కలుగుతూ ఉంటుంది తప్ప నిజమైన ప్రశాంతమైన ఉత్తర ద్వార దర్శనాన్ని చేయగలుగుతామా ఆలోచించి చూడండి. అలా అని చెప్పి హిందూ ధర్మాన్ని కానీ ఆలయ విధానాన్ని కానీ ఆలయ అధికార పద్ధతిని కానీ నిందించడం, వాళ్ళనేదో అభియోగాన్ని వాళ్ళ మీద రుద్దడం నా అభిప్రాయం కాదు. కానీ ఉండేటటువంటి పద్ధతి ప్రకారం ఇంట్లో కూర్చుని నిజమైనటువంటి ఉత్తర ద్వార దర్శన రూపంగా పరమేశ్వరుని దర్శిస్తే అది చాలా మంచిది. కానీ ఆలయానికి వెళ్ళలేనిటువంటి వారికి ప్రత్యామ్నాయం ఏమిటి అని ఇక్కడే కూర్చుని ఆ ద్వారంలో పరమేశ్వరుని అలా నిలుపుకుని నేను ఇదిగో పసుపుతో ఆయన్ని అభిషేకిస్తున్నాను, అద్భుతమైనటువంటి అలాంటి హరిద్రామూర్తి పసుపుతో అలా అభిషిక్తుడవుతూ కనిపిస్తున్న రూపం, మళ్ళీ శుద్ధ జలంతో అలా అభిషేకిస్తున్నాను, చక్కగా ఆ పసుపు అంటుకున్నది అలా తొలగుతోంది, మళ్ళీ నేను కుంకుమ జలంతో అభిషేకిస్తున్నాను, ఆ కుంకుమతో ఎర్రగా ప్రకాశిస్తున్నాడు స్వామి, మళ్ళీ శుద్ధ జలంతో అభిషేకిస్తున్నాను, అదిగో ఇప్పుడు ఆ కుంకుమ ఎరుపు అంతా పోయి స్వామి తేజోవంతుడుగా దర్శనమిస్తున్నాడు అని అనుకుంటూ ఇలా మీకు ఎన్ని వస్తు ద్రవ్యాలు దృష్టిలోనికి బుద్ధిలోనికి వస్తే అన్నిటి ద్వారా అభిషేకిస్తూ ధూప దీప నైవేద్యాలని కూడా చేస్తే నష్టమేమిటి? అదే నిజమైన దర్శనం అవుతుంది. ఇలాంటి స్థితి మనకి కలగాలి అంటే ఈ పాడు కర్ణపిశాచుల్ని కట్టేయాలి, ఎవ్వరూ రాకుండా ఉండండి అని కాసేపు వాళ్ళని నిరోధించగలగాలి. ప్రశాంతంగా ఈ అరగంట నాది అని అనుకుని అరకంట కాకుండా సంపూర్ణమైన కంటితో పరమేశ్వరుని దర్శిస్తే అది నిజమైన ఉత్తర ద్వార దర్శనం అవుతుంది. కాబట్టి ప్రత్యామ్నాయం అంటే ఇదే, ఇలా చేయడమే సరైన ప్రత్యామ్నాయం. మరి ఆలయానికి ఎందుకు వెళుతున్నారు వీళ్ళందరూ? తెలివి తక్కువ వాళ్ళ వెళ్ళేవాళ్ళు కాదు. ఆలయంలో ఏ మంత్రశక్తిని స్వయంగా పరమేశ్వరుడు ఆ బింబరూపంలో ఉన్నటువంటి వాడు గ్రహించి ఉంటాడో ఆయన్ని దర్శించింది వల్ల ఆ తపఫలం వ్యక్తికి దర్శన మాత్రం చేత లభిస్తుంది. కాబట్టి ఆలయానికి వెళ్ళాలి. కాబట్టి ఆలయంలో ప్రశాంతంగా ఉండేటటువంటి ఆలయంలో ప్రశాంతమైనటువంటి సమయం నీకు అనిపించినప్పుడు, ఏదో కంగారుగా మనకున్నప్పుడు వెళ్ళడం కాకుండా చేస్తే అది నిజమైన ఉత్తర ద్వార దర్శనం అవుతుంది. ఒకే ప్రదేశంలో దర్శించాలని నేను ఎక్కడ లేదు, ఎక్కడైనా విష్ణువు అన్ని చోట్ల ఉన్నాడు కాబట్టి. మరి ఉత్తరం చూద్దామండి.